ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. ఈరోజు డిఎస్సి ఫైనల్ కీ కోసం ఎంతమంది డిఎస్సి అభ్యర్థులు ఎదురు చూసుంటారు చెప్పండి. అలా చూసిన వాళ్ళు నేను కూడా ఒకదానండి. మా ఫ్రెండ్స్ పొద్దున్న నుంచి కాల్స్ అండి. అసలు ఏంటి రిజల్ట్స్ వచ్చేసాయా, చూసారా అని చెప్పేసి అసలు అందరూ కూడా టెన్షన్ అండి. అసలు రిజల్ట్స్లో మన మార్క్స్ ఎన్ని వచ్చి ఉంటాయి, ఏంటి రిజల్ట్స్ ఎలా వచ్చి ఉంటాయి అని చెప్పేసి. ఇంకో పెద్ద ప్రాబ్లం ఏంటంటే మన ఇంట్లో ఉన్నవాళ్ళు ఇంకా మన రిలేటివ్స్ అందరూ కూడా కాల్ చేసి ఏంటి మార్క్స్ ఎన్ని వచ్చినాయి, వాళ్ళ రిజల్ట్స్ కదా అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కాల్ చేసి అడగడమేనండి. విచిత్రం ఏంటంటే మా పెద్ద బాబు వాడు ఇప్పుడు 3rd క్లాస్ చదువుతున్నాడండి. వాడు కూడా అమ్మాయి వాళ్ళ రిజల్ట్స్ కదా, ఎలా వచ్చినాయి మార్కులు, నీకు జాబ్ వచ్చేసిందా అని అడుగుతున్నాడు. అంత ఎగ్జైటింగ్గా చూస్తున్నామండి ఈ డిఎస్సి రిజల్ట్స్ కోసం. అంతెందుకండి, మార్నింగ్ నుంచి యూట్యూబ్ నేను తెగ సెర్చ్ చేస్తున్నానండి. ఒకవేళ ఎవరన్నా రిజల్ట్స్ వచ్చాయని చెప్పేసి, ఫైనల్కి వచ్చిందని చెప్పేసి ఎవరన్నా వీడియో పెడతారా, మనం వెంటనే చూసుకుందామా అని చెప్పేసి మార్నింగ్ నుంచి నేను మా ఫ్రెండ్స్ అందరూ కూడా యూట్యూబ్లో అయితే సెర్చ్ చేస్తున్నామండి. ఎవ్వరూ పెట్టలేదు. ఇంకోటి ఏంటంటే ఈ రిజల్ట్స్ మీద, ఈ జాబ్ మీద ఆధారపడి చాలామంది లైఫ్ ఆధారపడి ఉందండి. చాలామంది ఇంకా మ్యారేజ్ చేసుకోకుండా ఉన్నారండి. డిఎస్సిలో జాబ్ కొట్టి మ్యారేజ్ చేసుకుందాం కదా అని ఉన్న వాళ్ళు కూడా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మ్యారేజ్ అయ్యి పిల్లలు ఉన్నవాళ్ళు, ఫైనాన్షియల్గా చాలా డౌన్లో ఉన్నవాళ్ళు ఏంటంటే ఈ జాబ్ వస్తే కనుక ఫ్యామిలీకి సపోర్ట్గా ఉంటుంది కదా, మా హస్బెండ్కి ఫైనాన్షియల్గా మనం హెల్ప్ ఉంటే కనుక పిల్లల భవిష్యత్తు బాగుంటుంది కదా అని ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారండి. ఇలా ఒక్కొక్క లైఫ్ ఒక్కొక్క ప్రాబ్లం అండి. ఈ డిఎస్సి జాబ్ మీద ఆధారపడి కొన్ని లక్షల జీవితాలు ఆధారపడి అయితే ఉన్నాయండి. అందుకే మాకు ఇంత టెన్షన్ అండి. రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయా, రిజల్ట్స్ వస్తే కనుక ఆ మెరిట్ లిస్ట్లో మన పేరు ఉంటుందా ఉండదా, మెరిట్ లిస్ట్లో ఉంటుందండి. ఫైనల్గా ఇచ్చే మనకి సెలక్షన్ లిస్ట్లో మన పేరు ఉంటుందా ఉండదా అని చెప్పేసి ఒక టెన్షన్ అనమాట. ముందు ఈ ఫైనల్కి అనేది వచ్చేసింది అనుకోండి, కొంచెం మనకి కొద్ది టెన్షన్ అనేది రిలీఫ్గా ఉంటుంది. ఇప్పుడు నాకు తెలిసిన సమాచారం ప్రకారం అయితే ఈ ఫైనల్కి అనేది ఇప్పుడు ఈ మంత్ 30 లోపు మనకి ఫైనల్కి అనేది రావచ్చు అనేసి అయితే అంటున్నారు. సో ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా చూడాలండి. అసలు 25 తారీఖు వరకు కూడా మేము పడిన టెన్షన్ అంతా ఇంత కాదండి. అసలని రిజల్ట్స్ వచ్చేసాయా, ఫైనల్కి ఇచ్చేస్తారా అని చెప్పేసి పడిన టెన్షన్ అయితే మామూలుగా లేదు. ఇంకా ఈ మంత్ ఎండింగ్ వరకు వెయిట్ చేయాలంటే ఇంకా మేము ఏమైపోతామో కూడా మాకు తెలియట్లేదు. అంత టెన్షన్ పడుతున్నామండి అసలు రిజల్ట్స్ ఎలా ఉంటాయి అని చెప్పేసి. మార్నింగ్ నుంచి కూడా నా ఫోన్ అయితే అసలు ఖాళీ లేదు. మా ఫ్రెండ్స్ అస్తమాను కాల్ చేయడమే, ఏంటి ఏమై ఉంటుంది, రిజల్ట్స్ ఇచ్చేసారంటావా అని చెప్పేసి. ఏదేమైనా ఫైనల్ కీలో అయితే కొంచెం మార్కులు ఏదన్నా స్కోర్ యాడ్ అయ్యి మంచి స్కోర్ రావాలని అయితే మేము మా ఫ్రెండ్స్ అందరూ కూడా కోరుకుంటున్నామండి. నా సరౌండింగ్లోనే రాసే వాళ్ళు అయితే మా ఫ్రెండ్స్ సర్కిల్లో దగ్గరగా ఒక 10 మెంబర్స్ పైనే ఉన్నారండి. చూడాలి అందులో ఆ లక్కీ పర్సన్ ఎవరో. అందరికీ రావాలనుకుంటున్నాం జాబ్స్, ఎందుకంటే ఒక్కొక్కరితో ఒక్కొక్క ప్రాబ్లం కాబట్టి. అందులో వచ్చిన వాళ్ళు అదృష్టవంతులు అనుకోవాలి, రాని వాళ్ళు నెక్స్ట్ టైం ఇంకే జాబ్ కన్నా ఇంకా ట్రై చేసుకోవాలి, లేదా నెక్స్ట్ ఇంకో డిఎస్సికి అయితే ప్రిపేర్ అవ్వాలండి. చూడాలి. కాకపోతే ఏంటంటే మా బాధల్లో ఒకటేనండి, ఏంటంటే మాకు కనీసం కోచింగ్కి వెళ్దామన్నా కూడా చిన్నపిల్లలండి. సో ఆ చిన్నపిల్లల్ని చూసుకుంటూనే మేము ఈ డిఎస్సికి ప్రిపేర్ అయ్యితే చాలా నైట్ నిద్ర కూడా పోకుండా కూడా చదివిన రోజులు కూడా ఉన్నాయండి. మొత్తం ఈ డిఎస్సికి ఇచ్చిన ఈ షార్ట్ టైంలోని అంతలా కష్టపడి అయితే చదివి మేము డిఎస్సి ఎగ్జామ్ అయితే రాసాము. దేవుడైతే మా కష్టానికి ఫలితం ఇస్తాడని అనుకుంటున్నాము. ఈ వీడియో చూసి వాళ్ళు ఎవరైనా కనుక డిఎస్సి అభ్యర్థులు ఉంటే కనుక మేము ఇవాళ రిజల్ట్స్ కోసం చూసాము అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే వీడియోకి అయితే లైక్ చేసి కామెంట్ చేయండి. మేము కూడా మీతో పాటే డిఎస్సి అభ్యర్థులం అని చెప్పేసి. ఓకే ఫ్రెండ్స్, కొత్తగా కనుక మన ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. రిజల్ట్స్ వచ్చిన తర్వాత మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను.